నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం అనేది రసాభాసగా మారిందని చెప్పవచ్చు. మరి అక్కడే ఉన్న మేయర్కి వేదికపై కుర్చీ ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ ఏర్పాటు చేయకపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేస్తూ మీ నాయకుడికి మహిళలను గౌరవించే లక్షణం లేదా అంటూ ఆమె మండిపడుతున్నారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రామ్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఒక వేదికపై అది కూడా మహిళా ఎమ్మెల్యే తనకి కుర్చీ ఏర్పాటు చేయకపోవడాన్ని ఎలా చూడాలి? ఇదే విధంగా ఇది ఫస్ట్ టైం కాదు సార్, గతంలో కూడా ఆల్రెడీ జరిగింది. ఇదే మేయర్కి ఏర్పాటు చేసి ఇలాగే సమావేశం జరుగుతుంటే మేయర్కి తనకు కుర్చీ ఏర్పాటు చేయకపోవడానికి గతంలో కూడా ఆమె నిరసన వ్యక్తం చేస్తుంది. ఈరోజు సమావేశంలో ఆమె నిలబడే నిరసన వ్యక్తం చేస్తూ మీ నాయకుడికి మహిళలను గౌరవించే అలవాటు లేదా అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? అదే మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, గతంలోనే ఇట్లా ప్రవర్తించారు, ఇవాళ కొత్త అయితే కాదు. ఇప్పుడు సహజంగానే మాధవిరెడ్డి గారిని చూస్తే ఒక రకమైన భయం అనేది కడప జిల్లా నాయకులకైతే ఉంది. ఆమె మాట్లాడే విధానం కావచ్చు, ప్రశ్నించే విధానం కావచ్చు, వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. చాలా సూటిగా స్పష్టంగా ఎక్కడా కూడా వెరవకుండా దూసుకుపోతూ ఉంది మాధవిరెడ్డి గారు. వీళ్ళు చేసిన అక్రమాలని దానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అందరి మీద చర్యలు తీసుకునే విధంగానే ముందుకెళ్తూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళకున్న ఏకైక అవకాశం నగర మేయర్కి సంబంధించినటువంటి అంటే ఆ కార్పొరేషన్ దాంట్లో వాళ్ళకు సంబంధించిన అంటే మేయర్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదే అవకాశం. ఇంకెక్కడ వాళ్ళు ఇంకేం చేయలేరు. క్షేత్రస్థాయిలో జనం లేరు, అలాగే గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి అన్నదండలు ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరు లేరు. ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి, మేయర్ ఉంది కాబట్టి ఇంకా ఆమెని వ్యక్తిగతంగా ఏదో చేయాలని తలంపుతో వాళ్ళు చేస్తున్నారే తప్ప అది ఎక్కువ రోజులు కూడా కొనసాగదు. మరి తర్వాత మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరు బలాబలాలు ఏంటో చూపిస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలు వాళ్ళు ఎంటలేరు. వీళ్ళని కూడా కార్పొరేటర్లను కూడా మొన్న ఏదో వాళ్ళు అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పాడు కాబట్టి వాళ్ళు ఇంకా ఆ పార్టీలో ఉండాలని భావిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అయితే రేపు రాబోయే ఎన్నికల దాకా వాళ్ళు అలా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళు ఇటు కడపలో వీళ్ళు గెలుస్తారు, మేయర్ వీళ్ళ సొంతం అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఇదంతా మీడియా ముందు జరిగే సన్నివేశాలు కదా సార్. ఇప్పటికే 11కు పరిమితం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అంటే ఒక ఎమ్మెల్యేగా అంటే ఆమె ఒక రెస్పెక్టఫుల్ పొజిషన్లో ఉంది, అయినా కూడా చైర్ ఏర్పాటు చేయకపోవడం, దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే వాళ్ళ మీద కాస్త అగ్రెసివ్గా పోరాడుతుంది మాధవరెడ్డి గారు. రెండోది ఏంటంటే అధికారం ఇటు కోల్పోయారు. ఇప్పుడు ఆ విషయంలో కనుక కొంచెం స్వేచ్ఛ ఇస్తే ఈపాటికే కడప మేయర్ కూడా తెలుగుదేశం వశం అయ్యేది. కాబట్టి ఇది కూడా పోతే కడప గడపలో మనకున్నటువంటి పరువు ప్రతిష్టలన్నీ ఇప్పటికే పోయినాయి. మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో వాళ్ళ సత్తా చాటారు. ఈ చిన్న అవకాశం ఇచ్చినా ఇక మనకి ఈ పరువు అనేది ఉండదనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కడప మేయర్ అనేది ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అంతకంటే వేరే ఏం లేదు. దానివల్ల ప్రజలకి అదనంగా వాళ్ళు వనగూర్చేది ఏమీ లేదు. మాధవరెడ్డి గారి పోరాటపడి మీద ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు ఇటు తెలుగుదేశం పార్టీతోటే ఉంటారు. వాళ్ళు చేసినవి మర్చిపోయాయి కాదు. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు అంత ప్రేమ పట్టడానికి వాళ్ళ యొక్క వైఫల్యమే కారణం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది, 5 సంవత్సరాలు ఇతర పనితీరు ఎలా ఉందని చెప్పని బేరీజ్ వేసుకున్న తర్వాత ముఖ్యంగా ఆ కడప ప్రాంత ప్రజలు అభిప్రాయానికి వచ్చారు. వాళ్ళకి సాగునీరు తాగునీరు విషయంలో ఎంత నిర్లక్ష్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. ఆ అభిప్రాయం ఎలా ఉందనేది వాళ్ళు చూశారు కాబట్టి భయం అనేది వాళ్ళకు పుట్టింది. వాళ్ళ సొంత జిల్లా కడప జిల్లా అంటే కడప వైఎస్ఆర్ జిల్లా. ఏది చెప్పినా కూడా అధికార పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కడపలో వాళ్ళ ప్రాబల్యం నిలుపుకోగలిగారు ఆ రోజు కడప జిల్లాలో. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు ఇతని పరిపాలన ఏంటి, ఇతని దక్షత ఏంటి, ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, రాష్ట్రానికి ఇతని వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పని చూసుకున్న తర్వాత మనం అనుకున్న ఏ 4 అంశాలు అతనిలో లేవు కాబట్టి రాష్ట్రానికి మన జిల్లాకి మన ప్రాంత వాసి అయినా కూడా మనకు ఎంత నష్టం చేశాడో వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చిత్తుగా ఓడిచ్చారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కడపకు సంబంధించి మాధవిరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ భర్త గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలోనే ఆయన పోరాట యోధుడు. అతను ఒక నిబద్ధతతోటి పార్టీలో ఉంటూ పార్టీకి అన్నదండలు అందిస్తూ ఉన్నాడు. సహజంగానే దూసుకుపోతున్నటువంటి ఒక మహిళ మీద వాళ్ళు కావాలని, ఎందుకంటే ఆమె ఓడించలేకపోయామనే బాధ వాళ్ళలో బాగా ఉంది. వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మేయర్ పదవి
ఇలా ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే వాళ్ళు చేస్తున్నారు. మాధవి గారు ఇప్పుడు అధికార పార్టీలో ఉండా కూడా పెత్తనం చెలాయించుకోవట్లేదు, వాళ్ళ మీద పెత్తనం కూడా చేయట్లేదు. జరిగేదానికి ఆమె ఎండగడతానే ఉంది. చూడాలి ఈ పరిణామాలు ఎక్కడ దాకా దారితీస్తాయి అనేది చూడాలి. ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి వాళ్ళకి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలైతే ఒక నిర్ణయం చేసుకుంటూ ఉంటారు. మాధవిరెడ్డి గారిని ఎంత తక్కువ అంచనా వేస్తే వాళ్ళు అంత దెబ్బతింటారనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇంకా మీరు అన్నట్టుగా కడప జిల్లాలోనే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి పులివెందులలో కూడా ప్రజా వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉంది సార్. మొన్న మీరు చెప్పినట్టుగా నీటి సంఘాల ఎన్నికల్లో మనం చూసాం, మొత్తం టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అంటే ఇప్పుడు ఇంకా మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పే ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారా సార్? నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో. ఇప్పటికి ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏదన్నా వాళ్ళ జరిగినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు అయితే ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు కడప అంటే ఇప్పుడు మేయర్ సమావేశంలో అక్కడ జరుగుతున్న విషయాలను కూడా మనం గమనిస్తూ ఉంటే కొంత వాళ్ళు ఆ పట్టు నిలుపుకోవాలన్న ఆతృతతో ఇదే ఉంది అవకాశం కాబట్టి వాళ్ళు అలా ప్రయత్నిస్తున్నారని అయితే మనం భావించాలి. అంత తప్ప వేరే ఏం లేదు. ప్రజల్లో మన్నన లేదు, ప్రజలకేం మేలు చేయట్లేదు, ప్రజల కోరిక మేరకు వాళ్ళు కొనసాగటం లేదు. కాకపోతే ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పుని భిన్నంగా సభ్యులు మారితే తప్ప ఏం చేయలేరు కాబట్టి జరుగుతున్న పరిణామాలే తప్ప కొంతమంది నమ్మకస్తులు వాళ్ళకి ఉన్నారు. ఆ నమ్మకస్తులు వీళ్ళు కడపలో ఉన్నటువంటి మేయర్ కూడా వాళ్ళకి బాగా ఉన్నారు కాబట్టి ఈవెన్ ఇబ్బంది పెట్టాలని పదే చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా ఒక పరిష్కారం ఆలోచించాలి. మరి రాజకీయంగా దూసుకుపోతున్న మాధవిరెడ్డికి బ్రేక్ వేయాలని, ఎలాగా ప్రజలు వారితో పాటు అండగా ఉండరని మాధవిరెడ్డికి ఇలా బ్రేక్ వేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు చూస్తున్నారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.